ఆర్టీసీలో మరోసారి సమ్మె సైరను మోగింది. ఈ మోటారు వాహన సవరణ బిల్లు వ్యతిరేకిస్తూ ఆర్టీసీ కార్మికులందరూ కూడా ఇక్కడ సమ్మె చేయడం జరుగుతుంది. దీన్ని దేశవ్యాప్తంగా ప్రజా రవాణా సంస్థలు ఏవైతున్నాయో సమన్వయ అవి ఈ రోజున బంద్కు పిలుపునిచ్చాయి. ఈ బంద్లో భాగంగా ఈ సత్తుపల్లి ఆర్టీసీ డిపో సంబంధించినటువంటి మేనేజర్ గారు ఉన్నారు. మేనేజర్ గారిని ఒకసారి అడిగి తెలుసుకున్నాం. సార్, ఇప్పుడు సత్తుపల్లి డిపో నుంచి ఎన్ని ఆర్టీసీ బస్సులు ఉన్నాయి, ఇక్కడ ఉన్నటువంటి కార్మికులు ఎంతమంది పార్టిసిపేట్ చేస్తున్నారు, ఈ సమ్మె ఏ విధంగా జరుగుతుందో ఒకసారి చెప్పండి. సత్తుపల్లి డిపోలు మొత్తం 119 బస్సులు ఉన్నాయి. అయితే ఇప్పటివరకు ఉదయం మన మొదటి బస్సు డిపోలో 4ంటికి వెళ్ళాలి. 4 గంటల నుంచి ఇప్పటివరకు ఒక బస్సు కూడా వెళ్ళాలి. మన డిపోలో రెగ్యులర్ కార్మికులు 504 మంది ఉన్నారు. ఇవి కాకుండా హైర్ బస్సు డ్రైవర్లతో తీసుకుంటే సుమారు 700 మంది ఉద్యోగస్తున్నారు. ఇంతవరకు మాకున్న సమాచారం ప్రకారం అందరూ కూడా సమ్మెలోనే పార్టిసిపేట్ చేస్తూ ఉన్నట్టుగా ఉంది. ఇంతవరకు మా డిపో నుంచి ఒక కార్మికుడు కానీ అంటే కండక్టర్ కానీ డ్రైవర్ కానీ ఎవరు కూడా రిపోర్ట్ చేయలేదు విధులకు. దానివల్ల మేము బస్సులు మాట్లాడతాం. ఇక్కడ పక్కన ఉన్నటువంటి కార్మిక సంఘాలకు సంబంధించిన యూనియన్ నాయకులు కూడా ఉన్నారు. వాళ్ళని కూడా ఒకసారి అడిగి తెలుసుకున్నాం. చెప్పండి. ఇప్పుడు ఎంవీ యాక్ట్ సవరణ బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెట్టాలని చెప్పి ఇప్పుడు కేంద్ర గవర్నమెంట్ ప్రయత్నిస్తుంది. దానివల్ల డ్రైవర్లకి విపరీతమైన పనిష్మెంట్లకు గురవుతున్నారు. దాన్ని మరి ఆ సవరణ బిల్లుని ఆమోదించకుండా వ్యతిరేకించాలని చెప్పి దేశవ్యాప్తంగా మరి రవాణా రంగం సంబంధించిన కార్మిక సంఘాలన్నీ దాన్ని వ్యతిరేకిస్తూ ఈ సమ్మెకి పిలుపునివ్వడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈ రోజున సత్తుపల్లి డిపోలో కూడా మరి సమ్మెని జయప్రదం చేయడానికి కార్మిక సంఘాలు కార్మిక నాయకులందరూ కూడా ఇక్కడ ఉండి సమ్మెని జయప్రదం చేయడానికి ప్రయత్నం చేస్తారు. అదేవిధంగా ఇంకా వేరే సంఘానికి సంబంధించినటువంటి నాయకులు కూడా మరికొందరు ఉన్నారు. వారిని కూడా ఒకసారి అడిగి తెలుసుకున్నాం. ఏదైతే ఈరోజు దేశవ్యాప్తంగా తలపెట్టినటువంటి సమ్మెకు సంబంధించి ఏదైతే మోటార్ వెహికల్ చట్టం సవరణ బిల్లు ఏదైతే ఉందో దానివల్ల మామూలు ఆర్టీసీ బస్సులే కాకుండా లారీలే కాకుండా ఏదైతే వాహనం కలిగిన ప్రతి ఒక్కరు కూడా ఈ బిల్లు వలన ఆర్థిక పరంగా కానీ లేకపోతే వేరే రకంగా కానీ ఇబ్బంది పడే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని వెనక్కి తీసుకోవాల్సిందిగా దీని ద్వారా మేము ప్రభుత్వాన్ని కోరుచున్నాము. దీనివల్ల ఏదైతే అంటే ఇంతకుముందు పార్కింగ్కి సంబంధించి 100 రూపాయలు ఉండేది, దాన్ని 1000 రూపాయలు పెంచడం అనేది చాలా దారుణం. సో అంటే ఏదైతే మనం ప్రొహిబిటెడ్ ప్లేసెస్ ఉంటాయో ఆ ప్లేస్లో మనం పార్క్ చేసినట్టయితే ఇప్పుడు ప్రస్తుతం జరిగేది ఏంటంటే 100 రూపాయలు ఫైన్ వేసేవాళ్ళు. దాన్ని 1000 రూపాయలు పెంచడం, డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే 250 నుంచి 5,000 చేయడం, టోటల్గా ఈ రకంగా ఏదైతే మనిషి యాక్సిడెంట్లో చనిపోతాడో దానికి 7 సంవత్సరాల జైలు శిక్షను, 5,000 రూపాయల పెనాల్టీ, 4 లక్షల పెనాల్టీ. దీనివల్ల ఏమైందంటే అంటే మంచి ఆలోచన అనేది చేస్తే బాగానే ఉంటుంది, కానీ దీనివల్ల ప్రభుత్వం ఏ రకంగా ఆలోచిస్తుందో తెలియదు. కానీ దేశంలో ఉన్నటువంటి ప్రజలు ఇలాంటి వాటి వల్ల ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. అంటే రోడ్డు మీద ఎవరు కూడా వాహనాలు తీసుకెళ్లే పరిస్థితి ఉండదు. దీనివల్ల ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని ఉపసంహరించుకుంటే అందరూ కూడా ప్రజలు మనశ్శాంతి ఉంటారని తెలియజేస్తున్నాను. ఇప్పుడు ఈ బిల్లుని గవర్నమెంట్ 2014లోనే ప్రవేశపెట్టడానికి ప్రయత్నం చేసింది. కానీ 2015, 2016 సెప్టెంబర్ 2వ తారీఖున 2 రోజులు జాతీయ సమ్మె చేశారు. మొత్తం 2 కోట్ల మంది రవాణా కార్మికులు ఇందులో పాల్గొన్నారు. ఏదేమైనా ఈ సమ్మె వలన మొత్తం ఇప్పుడున్న పరిస్థితుల్లో మా ఆర్టీసీ వరకు చూసుకుంటే ఆర్టీసీలన్నీ మూతపడే పరిస్థితి ఉంది. మేము కూడా పర్మిట్లు తీసుకొని మిగతా ప్రైవేట్ వాళ్ళతోటి బస్సులు తిప్పాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఇప్పుడు పల్లె వెలుగులు మామూలుగా రవాణా రంగానికి ఉపయోగించిన బస్సులన్నింటినీ కూడా మేము నష్టాలతోటి నడుపుతున్నాం. అయితే అది గవర్నమెంట్ దానికి సహకారం అందించాల్సింది పోయి వాటిని కూడా మీరు రూట్ పర్మిట్ తీసుకోవాల్సిన పరిస్థితుల్లో చూపిస్తుంది. తర్వాత మూలధనంలో కూడా కేంద్ర గవర్నమెంట్ రాష్ట్ర గవర్నమెంట్ మాకు ఇవ్వాల్సిన డబ్బులు కూడా ఇవ్వట్లేదు. దీనివల్ల ఆర్టీసీలన్నీ నష్టాల్లో ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. అట్నే ప్రధానమైన డిమాండ్ ఏంటంటే మొత్తం మినిమం వేజ్ 24,000 ఉండాలనేది, అలాగే తర్వాత ఈ టోల్గేట్లు ఆర్టీసీ నుంచి టోల్గేట్లు మినహాయించాలనేది, ఇవన్నీ కూడా ప్రధానమైన డిమాండ్లు. వీటి వలన మొత్తం ఆర్టీసీ మనుగడకే ప్రమాదం. కాబట్టి ఈ సమ్మెని దేశవ్యాప్తంగా చేస్తాం. మోటార్ వాహన సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ ఇక్కడ ఉన్నటువంటి కార్మికులందరూ కూడా పూర్తిగా ఇక్కడ బంద్లో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. ఈ బంద్ అంటే సత్తుపల్లి డిపో సంబంధించినటువంటి అందరూ కార్మికులు, అన్ని సంఘాల కార్మికులు అందరూ కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేస్తూ బంద్ని పూర్తి సంపూర్ణంగా చేపట్టారు.